మిత్రులారా, కవిత చాలా కష్టపడుతుంది. ఎంత కష్టపడుతుందంటే తన ఇంటి పేరు మార్చుకోవడానికి భయపడేంత కష్టం. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉన్న ఈడీలో తన కేసు ఉంది. అక్కడ ఆమె చేయిరిగిపోయి ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకప్పుడు తన బిజినెస్ పార్ట్, తన క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా మంత్రి పదవి వస్తలేదు. అదొక రకమైన బాధ. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మధ్యలో వాళ్ళు చెప్పినవన్నీ వేస్తూ అయ్యను అన్న తండ్రిని తిడుతూ రక్తం పచ్చుకుని పెట్టిన అన్న మీద అబాండాలు వేస్తూ తనకి రాజకీయ జీవితం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తూ తను మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి అటు కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి మంచిగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. అటు పదవి ఇటు రాజకీయాలలో నిలబడాలనుకుంటుంది. మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి జైలు పోయే చేసిన పనే లుచ్చ పని. మళ్ళొకసారి జైలు పోయే పరిస్థితి ఊహించుకుంటేనే భయపడుతుంది. అందులో భాగంగా కవిత పేరు మార్చుకోమని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది అంటారు. వాస్తవంగా కవిత ఎందుకు పేరు మార్చుకుంటలేదంటే, కవిత దేవన్నపల్లి అని చెప్పేసి వాళ్ళ ఇంటి పేరు ఎందుకు మార్చుకుంటలేదంటే ఈ పేరుతోటి కూడా ఆమె బండారం బయటపడుతుంది. కే అంటే కవిత, డి అంటే దేవన్నపల్లి. ఆమె రాయాల్సిన పరిస్థితి వస్తే ఏమని రాస్తారు? కేడి అని రాస్తారు. కేడి అంటే ఎవరు? వెంటనే వచ్చేది ఈడీ. అంటే ఈడీ కేడి అని చెప్పేసి ఈమె ఈ పేరులోనే మొత్తం చరిత్ర బయటపడతాయని చెప్పేసి కేడి అనగానే ఈడీ ఆడికి వస్తారు. ఈడీ అంటేనే కేడి అని చెప్పేసి ఈ రెండు అంటేనే తిహార్ కవిత అని చెప్పేసి అంటేనే ఉన్న భయంతో ఎవరన్నీ చెప్పినా కూడా కల్వకుట్ల కవిత కాస్త కవిత దేవన్నపల్లి అని రాసుకునే పరిస్థితిలో లేదని